వెల్కమ్ టు బిఎస్కే ఫ్యాక్ట్స్. నేను మీ కిరణ్ పల్తాటి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి లోన్స్. సో లోన్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయనేది మనం చూస్తాం. సో లోన్స్లో పర్సనల్ లోన్, బిజినెస్ లోన్, హోమ్ లోన్, ల్యాబ్, మార్టిగేజ్ లోన్ అని అంటాం అనమాట. సో వీటిల్లో మనం ఈరోజు పర్సనల్ లోన్ వరకు ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకుంటాం. నెక్స్ట్ వీడియోలో మిగతా లోన్ల గురించి మాట్లాడుకుంటాం. సో ఈ పర్సనల్ లోన్ అనేది ఎవరికి ఇస్తారు, ఎవరైతే ఈ పర్సనల్ లోన్కి అప్లై చేసుకోవచ్చు, దాని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఈరోజు మనం మాట్లాడుకుంటాం. సో పర్సనల్ లోన్ ఫస్ట్ అప్లై చేయాలంటే ఎవరైతే జాబ్ చేస్తుంటారో ఆ వ్యక్తి మాత్రమే ఈ పర్సనల్ లోన్కి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ అవుతారంట. అంటే జాబ్ చేస్తుంటే కాదు, జాబ్ చేస్తూ వాళ్ళ శాలరీ వచ్చేసి బ్యాంకులో క్రెడిట్ అవుతుంటుందో వీళ్ళు మాత్రమే పర్సనల్ లోన్కి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఎంత శాలరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే నెట్ శాలరీ మినిమం 15,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. నెట్ శాలరీ 15,000 ఉంటే మనం పర్సనల్ లోన్కి అప్లై చేసుకోవచ్చు. సో పర్సనల్ లోను ఎవరెవరు ఇస్తారు? బ్యాంక్స్ ఇస్తాయి, ఎన్బిఎఫ్సిలు ఇస్తాయి. సో మనం బ్యాంక్స్లో అప్రోచ్ అవ్వాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? ఎవరై శాలరీ అకౌంట్ ఏ బ్యాంకులో ఉంటుందో సో వాళ్ళు అక్కడ పోయేసి పర్సనల్ లోన్ అనేది అప్లై చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో మనకి ఎస్బీఐలో శాలరీ పడుతుంది, మనం యూనియన్ బ్యాంకుకి వెళ్ళి అడిగామనుకోండి. నేషనలైజ్డ్ బ్యాంక్స్, మెయిన్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అంతా మనము బ్యాంక్స్లో కానీ ఏ బ్యాంకులో మనకు శాలరీ అకౌంట్ ఉంటుందో అదే బ్యాంకులో మనం పర్సనల్ లోన్ తీసుకోవాలి. ఇంకా వేరే అదర్ బ్యాంక్స్ అనేవి మనకి ఇవ్వవు. అదే ఎన్బిఎఫ్సిలు అలా కాదనమాట. మనకి ఏ బ్యాంకులో శాలరీ పడుతున్నా కానీ వాళ్ళ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ అనే ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్లో కానీ మనం వర్క్ చేసే కంపెనీ యొక్క నేమ్ ఉండి సో మన శాలరీ వాళ్ళ క్రైటీరియాకి తగ్గట్టుగానే ఉంటే సో ఎన్బిఎఫ్సిలన్నీ కూడా మనకి పర్సనల్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాయి. సో ఈ పర్సనల్ లోన్ ప్రొవైడ్ చేయడానికి ఏ విధంగా చూస్తాయి బ్యాంక్స్ కానీ ఎన్బిఎఫ్సిలు కానీ ఎలా చూస్తాయంటే ఫస్ట్ మన శాలరీతో పాటు మన సిబిల్ స్కోర్ను కూడా ఖచ్చితంగా చూస్తారు. మన సిబిల్ స్కోర్ కానీ బ్యాడ్గా ఉంటే ఈ పర్సనల్ లోన్ అనేది ఇవ్వడం అనేది కుదరదు. ఎందుకంటే ఇది పూర్తిగా అన్సెక్యూర్డ్ లోన్. సో ఎటువంటి సెక్యూరిటీ లేకుండా అన్సెక్యూర్డ్ లోన్ అనమాట. సో అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా సిబిల్ స్కోర్ అనేది చూస్తారు. ఈ సిబిల్ స్కోరు అంటే స్కోరు 750 ఉండాలి. స్కోర్ బాగుంది, ప్రీవియస్ రీపేమెంట్ ట్రాక్ బాగలేదంటే కూడా ఇవ్వరు. సో ఖచ్చితంగా ప్రీవియస్ రీపేమెంట్ ట్రాక్ బాగుండాలి, స్కోరు బాగుండాలి. సో అలా ఉన్నప్పుడే ఈ పర్సనల్ లోన్ అనేది ఇస్తారనమాట. సో దీని ఎలిజిబిలిటీ క్రైటీరియాని చూద్దాం. ఎవరు అప్లై చేయొచ్చు అంటే సో 21 ఏజ్ నుంచి 61 బిలో ఏజ్ వాళ్ళందరూ ఈ పర్సనల్ లోన్కి అప్లై చేయొచ్చు. జాబ్ చేసేవాళ్ళు, బ్యాంకులో శాలరీ పడేవాళ్ళు. దాంతోపాటు చాలా మంది జాబ్ రాగానే వెంటనే ఒక మంత్ శాలరీ పడగానే పర్సనల్ లోన్కి అని చెప్పేసి వెళ్తుంటారు. సో అలా వెళ్ళగానే లోన్ రాదు. మినిమం ఎక్స్పీరియన్స్ 1 ఇయర్ అయితే, జాబ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. జాబ్ ఎక్స్పీరియన్స్ మినిమం 1 ఇయర్ ఉండాలి. దాంతోపాటు వాళ్ళు మినిమం నెట్ శాలరీ వచ్చేసి 15,000 అబోవ్ ఉంటేనే సో పర్సనల్ లోన్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇలా అప్లై చేయడానికి మనం ఎటువంటి డాక్యుమెంట్స్ని బ్యాంకుకి కావచ్చు, ఎన్బిఎఫ్సికి కావచ్చు, ఏ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాలి? సో ఫస్ట్ వచ్చేసి ఆధార్ కార్డు. అంటే ఆధార్ కార్డు కానివ్వండి, ఓటర్ ఐడి కార్డు కానివ్వండి, లేదా డ్రైవింగ్ లైసెన్స్, ఎనీ అడ్రస్ ప్రూఫ్ కోసం ఒక డాక్యుమెంట్ని మనం ప్రొవైడ్ చేయాలి. దాంతోపాటు పాన్ కార్డు. సో పాన్ కార్డు కూడా ప్రొవైడ్ చేయాలి. 3 months పే స్లిప్లు కూడా ఇవ్వాలి. ఫామ్ 16 ఇవ్వాలి. దాంతోపాటు 6 months బ్యాంక్ స్టేట్మెంటు, ఎంప్లాయ్ ఐడి కార్డు. ఇవన్నీ మనం బ్యాంక్స్కి కానీ ఎన్బిఎఫ్సికి కానీ ప్రొవైడ్ చేసినట్లయితే వాళ్ళు వాళ్ళ యొక్క పాలసీ, వాళ్ళ కంపెనీ ఏదైతే కంపెనీ ఉంటుందో వాళ్ళకు ఉండే పాలసీ ప్రకారం ఎలిజిబిలిటీని చూసి మనకి లోన్ ప్రొవైడ్ అనేది చేస్తుంది అనమాట. ఈ పర్సనల్ లోన్ అనేది హోమ్ లోన్ లాగా 15 years 20 years అనేది ఇవ్వరు. కేవలం 5 years మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకి లోన్ అనేది బ్యాంక్స్ కానీ ఎన్బిఎఫ్సిలు కానీ ఇస్తాయి అన్నమాట. సో నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో
ఒక 70,000 శాలరీ వచ్చే పర్సన్కి ఎంత లోన్ అమౌంట్ వస్తుంది, అలా మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే మీ శాలరీ మీకే తెలుసు కాబట్టి మీరే సింపుల్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మీరు ఇంట్లోనే ఉండి. అది ఎలా అనేది నేను చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నెట్ శాలరీ ఒక 70,000 తీసుకుంటాం. 70,000 నెట్ శాలరీ వచ్చే వ్యక్తికి మల్టీప్లేయర్లో 27 టైమ్స్ వేసుకోవాలి. అంటే 70,000 ఇంటూ 27 టైమ్స్ వేసినట్లయితే 18,90,000 వస్తుంది. సో ఈ 18,90,000 వచ్చింది కదా అని అలాగే ఇవ్వరు. సో ఇప్పుడు మళ్ళా మీకు మంత్లీ పెట్టే ఈఎంఐ 70,000 వస్తే 70,000 ఈఎంఐ అనేది ఏ బ్యాంక్ కానీ ఎన్బిఎఫ్సీలు కానీ తీసుకోవు. సో దానిలోంచి కొంత పర్సంటేజే తీసుకుంటాయి. సో శాలరీని బట్టి పర్సంటేజ్ అనేది డిసైడ్ చేస్తారనమాట. సో 70,000 అనేది హై శాలరీ కాబట్టి వీళ్ళకి 70% ఇది లాస్ట్ పర్సంటేజ్. దీని తర్వాత ఇంకా 80%, 90% అనేది తీసుకోవచ్చు. 70% అనేది లాస్ట్. సో 70,000లో 70% అంటే 49,000. సో ఈ 49,000ని మాత్రమే మీకు ఈఎంఐగా పెట్టడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఈ 49,000కి ఈ 18 లక్షలు అనేది మ్యాచ్ అవ్వాలి ఈఎంఐకి. ఇప్పుడు ఒకవేళ ఆల్రెడీ మీకు ఏదన్నా ఈఎంఐ ఉన్నిందనుకోండి, ఏదైతే మీరు ఈ 70% తీసుకున్నారో మీ శాలరీలోంచి ఆ ప్రీవియస్ ఈఎంఐని తీసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కార్ లోన్ ఉంది, 9,000 ఈఎంఐ అవుతుంది. సో ఈ 49,000 నుంచి 9,000 లెస్ చేసి ఈ 40,000 ఉంటే ఆ 40,000కి మాత్రమే నెక్స్ట్ ఇప్పుడు ఇచ్చే మీకు పర్సనల్ లోనే ఇస్తారనమాట. సో అప్పుడు ఎలా చూస్తారు? సో మనం లోన్ అమౌంట్ 18,50,000 వేసాము. సో మీకు 10 lakhs అవ్వో అనగానే ఆటోమేటిక్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10.5కి వచ్చేస్తుంది. సో 10.5 అనగానే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టెన్యూర్ 5 years. సో 5 years వేసామంటే ఈఎంఐ వచ్చేసి 39,764 రూపాయలు. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మీకు ప్లే స్టోర్లో ఆల్రెడీ ఈఎంఐ క్యాలిక్యులేటర్స్, బ్యాంక్ ఈఎంఐ క్యాలిక్యులేటర్స్ అనేవి దొరుకుతాయి. సో వాటిని డౌన్లోడ్ చేసుకొని మీరే క్యాలిక్యులేట్ చేసుకొని మీకు ఎంత లోన్ వస్తుంది అనేది మీరే సింపుల్గా చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఫ్రెండ్స్ మనం బ్యాంక్స్ అనేవి కానీ ఎన్బిఎఫ్సీలు అనేవి కానీ పర్సనల్ లోన్స్కి క్యాలిక్యులేట్ చేస్తాయి. సో మీరు కూడా ఏంటంటే ఎప్పుడన్నా మీరు పర్సనల్ లోన్ పోవాలనుకున్నప్పుడు ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుని మీకు ఎంత లోన్ వస్తుంది అనేది మీరే చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మన వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.